పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో మిథున రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మనం మిథున రాశి కనుక చూస్తానండి, ఇందులో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3-4 పాదాలు అంతా మిథున రాశిలో ఉంటాయి. ఓకే. మనం పేరు బలం కనుక మొదటి అక్షరం చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ అన్న అక్షరాలంతా మిథున రాశిలో వస్తారు. మనం సూర్యుడు వీళ్ళకి ఏప్రిల్ 14వ తారీఖు నుంచి మేషరాశిలో ఉంటున్నారండి. శుక్రుడు వచ్చేటప్పటికి మీనరాశిలో, బుధుడు కూడాను మీనరాశిలోనే ఉంటున్నారు. అయితే మనకి కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉంటున్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే కుజుడు ఏప్రిల్ మే 2 months ఉంటూ ఉన్నారనమాట. తర్వాత శుక్రుడు కూడాను 2 months ఉంటున్నారండి, ఏప్రిల్ మే. అంటే ఈ 2 గ్రహాలు 2 more months అంటే ఏప్రిల్ మే వరకు అక్కడే ఉంటుండడం వల్ల కుజ స్తంభన లేదంటే శుక్ర స్తంభన జరిగిందని మనం చెప్పుకోవాలన్నమాట. ఓవరాల్గా మనం చూసుకుంటే లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న మనకి ఆస్ట్రాలజీలో ఉన్న కాన్సెప్ట్ని బట్టి చూస్తే ఇదేమంటే మనకి సూక్ష్మంగా సమరీ లాగా, న్యూస్లో హెడ్లైన్ లాగా వెరీ క్విక్గా ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ వచ్చేటప్పటికి విత్త లాభం, ధనాచ్ఛేదం, అశేష సౌఖ్యం, కలహం అని చెప్తారు. అంటే విత్త లాభం అంటే ధనం వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అశేష సౌఖ్యం, ఆల్ రౌండ్ హ్యాపీనెస్ ఉంటుంది. తర్వాత ధనచ్ఛేదం, ధనచ్ఛేదం అంటే ఇక్కడ వీళ్ళది ప్రాపర్టీ కానీ ఏదైనా నగలు లాంటి ఎక్కువ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలహం, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ గొడవలు కూడాను ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో, స్త్రీలు అయితే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితే స్త్రీల ద్వారా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్. మనం చూసుకుంటే ఇంతే కాకుండా వీళ్ళకి గురువుకి వేద ఉండటం వల్ల సూర్యుడి ద్వారా ఏమవుతుందంటే అప్పటిదాకా వీళ్ళకి ఎక్కడైనా ధనం కనుక స్ట్రక్ అయ్యి ఉంటే రాకుండా ఉండి, లేదంటే విపరీతంగా ధనం ఖర్చు అవుతున్నా ఆ ఫ్లో ఆగిపోతుంది. వీళ్ళకి విపరీతంగా ధనం ఖర్చు అయ్యే వాళ్ళకి ఈ మంత్లో వాళ్ళకి ఆల్మోస్ట్ ఏం ఖర్చులు ఉండవు. అంటే విపరీతంగా రావాల్సిన ధనం ఆగిపోతుంది కదండి, ధనం అయితే వచ్చేస్తుంది. బట్ ధనానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి లాట్ ఆఫ్ చేంజెస్ అయితే ఉంటాయి. ఓకే. ఇది కొంచెం కాన్షియస్గా గుర్తుపెట్టుకోవాలి. బట్ మిగతా అన్ని విషయాల్లో బాగుంది. ఓవరాల్గా ప్రాస్పెరిటీ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, అంతా ఉంటుంది. కొంచెం గొడవలు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అయ్యే అవకాశం కేర్ఫుల్గా ఉండాలి. మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 11వ ఇంట్లో ఉండటం వల్ల చాలా విశేషమైన యోగ్యతనిస్తూ ఉన్నాడండి. వీళ్ళకి ఏమంటారంటే స్వకులాచార, అర్ధచ్చ స్వకులాచార, గృహే నృత్యోత్సవం శుభం, నిత్యమాధుర్య భుక్తిచ్చ, లాభే ఏకాదశే రవో అని చెప్తారు. అంటే సూర్యుడిలకి 11వ ఇంట్లో ఉండి అనుకూలంగా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే అర్ధచ్చ ధనం వస్తుందంట. రెండోది స్వకులాచార, చక్కగా ఇంట్లో వాళ్ళ పద్ధతులు, సాంప్రదాయాలు అవన్నీ పాటిస్తూ ఉంటారు. గృహే నిత్య ఉత్సవం, ఎప్పుడు వీళ్ళకి ఇంట్లో ఏదో ఒక అడావుడిగా మంచి మంచి సెలబ్రేషన్స్ లాగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా శుభప్రదంగా ఉంటుంది. ఇక్కడ నిత్య మాధుర్య భుక్తిచ్చి చక్కగా మంచిగా భోజనం చేస్తూ ఉంటారంట. మీకు ఇందాక ఫస్ట్ ఒక వీడియోలో చెప్పుకున్నాం, సూర్యుడి యొక్క ఇంపాక్ట్ భోజనం మీద చాలా ఉంటుంది. చూసారా, వీళ్ళకి సూర్యుడు అనుకూలించడం వల్ల నిత్య మాధుర్య భుక్తి అంట, చక్కగా మంచి ఫుడ్ తింటారు. చూసారా, ఎవరికైనా అందుకనే అన్నం తినకపోవటం అంత అరిష్టంగా ఒకట్లేదు ప్రపంచం. అంటే మనం కూడా అంతేనండి, కష్టం పడేదే ఈ 5,000 నోట్లు పడడానికి కదా, కానీ లీస్ట్ ప్రిఫరెన్స్ ఈ మధ్య కాలంలో దానికే ఇస్తున్నాం. ఆ కారణాలు ఏవైనా కావచ్చు కదండి. అవునండి, బట్ దానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని మీరు అంటారు. అవునండి. చూడండి, నాకు కొంతమంది బాధ వేస్తుంది, షుగర్ ఉందండి, అది ఉంది, ఇది తినండి, అది తినండి, ఇన్ని రెస్ట్రిక్షన్ పెట్టుకుంటారు ఫుడ్. మరే అదేంటో నాకు అర్థం కాదు. ఈ మధ్య యంగస్టర్స్ కూడా 0 డైట్, ఆ డైట్ అదేదో పెట్టుకుంటారు, ఫుడ్ తింటానికి చక్కగానే తినక. అదేలేండి, ఇంకా కలికాలం. ఆ టయానికి చక్కగా ఫుడ్ తింటమే భాగ్యం అండి, శుభం, శుభసూచకం అండి. కరెక్ట్. సో వీళ్ళకి సూర్యుడు అయితే అంత అనుకూలంగా ఉన్నారు కాబట్టి నిత్య మాధుర్య భుక్తి, చక్కగా భోజనం టైంకి హ్యాపీగా ఆ టైంకి భోజనం వచ్చేస్తుంది. రైట్. కుజుడు వీళ్ళకి 2వ ఇంట్లో ఉండటం వల్ల కుజుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేరండి. కుజుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 months వీళ్ళకి ఏప్రిల్ మే మంత్ లో కుజుడు వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ విధంగా అంటే, ఒకటి దేహ బలం తగ్గిపోవటం, 2 దుర్మార్గుల సహవాసం. ఈ డైలాగ్ ఇని నేను చెప్పేది వేరే దాంట్లో, ఏమండి మీరు చెప్పింది కరెక్ట్ అండి, నేను చేయకూడని పనులు కొన్ని చేస్తున్నానండి, బట్ నాకు తెలుసండి అందులోంచి బయటికి రాలేకపోతున్నానండి అని ఫోన్లు చేస్తారు. దానికి రెమెడీ కావాలి. సో ఏం రెమెడీ సూచిస్తారు? ఫస్ట్ రెమెడీ ఏమంటే మెడిటేషన్, యోగా. ఫస్ట్ నేను శాంతపరచుకో అంటారు, అంతే కదా. ప్రతిదీ ఇక్కడ నుంచి రావాలండి. మరే మనం భక్తిగా ఉండాలని కానీ ఇంకోటి కావాలి. ఇట్ ఈస్ ఆల్ మెంటల్ ఇంక్లేషన్స్ అండి. మన ఈ రాశి ఫలాలంతా మైండ్ మీద ఇంపాక్ట్ అవుతుంది.
అందుకని మైండ్ మన కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలి? మనం శరీరం అంటే జిమ్కి వెళ్తాం, జాగింగ్ చేస్తాం. మరి మైండ్ కంట్రోల్లో ఉండాలి ఏం చేయాలంటే ద బెస్ట్ ఏమంటారండి? మెడిటేషన్. అందుకని ధ్యానం చేస్తే 15 జన్మలు క్లీన్ అయిపోతాయి అంట కర్మలు. అంటే నా పైన 7 జన్మలు, నా కింద వచ్చి 7 జన్మలు క్లీన్ చేసుకోవాలంటే మెడిటేషన్ చేసుకోవాలి. మన తర్వాత కూర్చుంటాం కళ్ళు మూసుకొని, అది ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది, మనకు అర్థం కాదు. ఆ కర్మలు వచ్చి కర్మ వస్తుందండి. అందుకని అవి చేసుకోవటం, తర్వాత మంత్ర సాధన చేసుకోవటం, మైండ్ టూ మచ్గా అయిపోయినప్పుడు డైవర్ట్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అండి. హోలిస్టిక్గా ఫుడ్ తింటాం, హోలిస్టిక్ మన ఏమంటే సత్సంగ్ అంటారు. స్వాధ్యాయ మనకేమని చెప్తారు? సత్సంగ్ అని చెప్తారు. స్వాధ్యాయం అంటే ఏమంటే మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి? బుక్స్ చదువుకోవటం, మంచి తెలిసిన వాళ్ళు. సత్సంగ్ అంటారు, మంచి వాళ్ళని కలవాలి. సాధు సాంగణం అంటారు. చెడ్డోడి దగ్గరికి ఎందుకు పోయా, మంచోడి దగ్గరికి పోవచ్చు కదా. మన మైండ్ అలా ఉంటుంది, అది మన చేతిలో ఉంటుంది కదా మైండ్. అందుకని మనం ఉన్నతమైన ప్యూర్ మంచి ఆలోచనలు పెట్టుకొని సదుద్దేశంతో ముందుకు వెళ్తూ ఉంటే, మంచి వాళ్ళతో కలిసి ఉండి మనల్ని వృద్ధం చేసుకుంటే ఈ గ్రహాల యొక్క ప్రభావితం చాలా తక్కువ ఉంటుందండి. వీళ్ళకి కోపడతారు, వీళ్ళకే ఉంటాయి కష్టాలు, లేవని కాదు, బట్ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. చిన్న యాక్సిడెంట్లు అయ్యాం, పెద్ద యాక్సిడెంట్లు అనమాట. సో సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు, కుజుడు అనుకూలంగా లేకపోవటం వల్ల కఠినంగా మాట్లాడటం, దుర్మార్గులతో సహవాసం, అనవసరమైన అవమానాలు, ధననాశనం అవుతూ ఉంటాయి. ఓకే, చెడ్డ అలవాట్లు పడితే ధనం అవుతుంది. ఆబ్వియస్ కదా. మంచి పనులు చేస్తే ధనం మనకు వస్తుంది, ధనం పోతుందంటే మనం చెడ్డ పనులు చేస్తున్నట్టే కదా. తర్వాత అంతేకాకుండా పుత్రులతో విరోధము, అంతేకాకుండా కొన్నిసార్లు వీళ్ళకి స్థాన భ్రష్టత్వము, వృధాగా ప్రయాణాలు చేస్తాము, ఆ ప్రయాణాల్లో కలిసి రాదు. ఎందుకంటే 9వ ఇంట్లో కుజుని యొక్క దృష్టి ఉండటం వల్ల ఇది మంచిది కాదని మనకు చెప్తారనమాట. అందుకని కొంచెం గుళ్ళకి వెళ్ళకుండా చూడండి. వీళ్ళకి గుళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ లెక్క చేయరు, వదిలేస్తారు. వాళ్ళని కలిసేది ఏంటి, ఆ గుడికి వెళ్ళేది ఏంటి, ఇదేంటి అని ఇలా మైండ్ సెట్ ఇట్లా ఉంటుందన్నమాట. అందుకని రెమెడీ ఏమంటే వీళ్ళకి ఉల్టా మెడిటేషన్ చేయటం, యోగా చేయటం, అవి చేయటం. కానీ ఈ టైంలో వాళ్ళ మైండ్ అలా పోదు, వాళ్ళ మైండ్ ఇటే పోతుంది. ఏది వదిలేస్తారో అదే పట్టుకోమంటారు. అందుకని ఇలాంటి వీడియోలు చూసి గురువులు అందుకని ఇంపార్టెంట్. ఈ వీడియో చూసి ఓకే నా మైండ్ ఇలా ఉంది కాబట్టి, అందుకని పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినటం, గురువులు చెప్పిన మాటలు వినటం, మనం జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్ అనమాట. గురువు బ్రహ్మ గురువు విష్ణు అనమాట. అందుకు పూర్వకాలం పితృవాక్య పరిపాలన, ఫాదర్ ఏదో చెప్తూ ఉంటారు వినండి. అఫ్ కోర్స్ అవి మరి ఈ రోజులో ఎంతవరకు వెళ్తున్నాం ఎవరికి ఎక్కదు. రైట్, ఓకే. నెక్స్ట్ గ్రహం శుక్రుడు 10th house లో ఉండటం వల్ల ఇది అంత మంచిది కాదండి. ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఇబ్బంది గురి చేస్తుంది. కానీ శుక్రుడు కూడా మనకి మిక్స్డ్ సూర్యుడు లాగా ఇలా కూడా కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. ఎడ్యుకేషన్లో బాగుంటుంది. ఏదైనా వెహికల్ కానీ, ఏసీ కానీ, కూలర్స్, ఇలా లగ్జరీ కంఫర్టబుల్ ఉండే ఐటమ్స్ నీళ్ళు కొనుక్కోవడానికి బాగుంటుంది. బట్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఏమవుతుందంటేనండి, స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి అని చెప్తారనమాట. అంటే ప్రొఫెషనల్లో ఎవరైనా పనిచేస్తూ ఉంటే స్త్రీలు అయితే జెంట్స్ ద్వారా ప్రాబ్లం వస్తుంది, జెంట్స్ అయితే స్త్రీల ద్వారా. వీళ్ళకి ఎక్కడో ఒక ఏమంటారు పరస్పర విరోధం వచ్చేసి అవగాహన లేకపోయి తగాదలు గొడవలు. ఇది ఒక్కటే డ్రాబ్యాక్ అని మనం చెప్పుకోవాలి. బట్ పెద్దగా వీళ్ళకి అంత ఇబ్బంది పడే పరిస్థితి ఏమిటి ఒక కుజుడి విషయంలో తప్పక. రైట్. సో మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి వీరికి? నక్షత్ర ప్రకారం మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు కనుక చూసుకుంటే వీళ్ళకి పునర్వసు నక్షత్రం వాళ్ళకి 2 విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది, 2 విషయాలు నెగిటివ్గా కూడా ఉంది. పాజిటివ్ ఎక్కడ ఉంటుందంటే వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే వస్త్రలాభం ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది, పరవాసం అంటే ఫారిన్ ఎలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే అనుకూలంగా ఉంటుంది. మరి కొంతమంది మేము ఈ అమెరికాలోనే ఉండాలంటే ఇండియా రాకూడదు అనుకుంటారు, ఇది వాళ్ళకి బ్యాడ్ న్యూస్. అంతే కదండి. కొంతమంది వెళ్ళాలనుకుంటారు, కొంతమంది మేము రాకూడదు అనుకుంటారు అనమాట. అలానే కొంతమంది జాబులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడ అంతా సెట్ అయిపోయానండి, హైదరాబాద్ బాగుంది, మళ్ళీ గుంటూరు ఎటో చేస్తే ఆడంట ఎండలు ఎక్కువ ఉంటే నేను బాగున్నాను ఎందుకని చెప్పి ఇది వాళ్ళకి పరవాసం. ఇది ఆ కాంటెక్స్ట్ని బట్టి అది గుడ్ ఆర్ బ్యాడ్ అని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. తర్వాత గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఇది ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, మిగతా అంతా బాగుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఫుల్ మంత్ అంతా హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది వీళ్ళకి మరణము, కలహము కూడా చూపిస్తూ ఉంది. అయితే పరవాసము, వస్త్రలాభం ఉంది. అందుకని ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా గొడవలైనా ఏదైనా కానీ కొంచెం పేషెన్సీగా ఉండటం. ఇన్ కేసు ఏదైనా కనుక రిస్క్గా మ్యాటర్ ఉంటే వీళ్ళు ముందుగానే అక్కడికి వెళ్లకుండా ప్రికాషన్స్ ప్లాన్ బి పెట్టుకోవడం చాలా ఉత్తమం. పునర్వసు నక్షత్రం వాళ్ళకి దేహ పీడనము, తర్వాత మరణము 2 చూపిస్తుంది, పరవాసము, వస్త్రలాభము చూపిస్తుంది. పాజిటివ్ సైడ్ ఏమంటారంటే వీళ్ళకి పరవాసం ఉంది, వస్త్రలాభం ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మరణం అంటే శారీరకంగా ఏదో అవుతుందని కాదండి, అంటే వీళ్ళు చేస్తున్న ఒక పని కానివ్వండి, వీళ్ళకున్న ఆలోచన, ఒక ప్రాజెక్ట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. మీరు చెప్పిన విధంగా దాన్ని బట్టి వాళ్ళకు రెమెడీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏం రెమెడీస్ చేసుకోవాలంటారు?
నక్షత్రం మీద కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎవరికైతే కనుక సూర్యుడు వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి సూర్యుడి నమస్కారాలు చేసుకోవడం చాలా బాగుంటుంది. ఓకే. తర్వాత విష్ణుమూర్తికి సంబంధించినవి ఎన్ని స్తోత్రం ఒకటి చదువుకుని చాలా బాగుంటుంది. తర్వాత గొడవలు కుజుని వల్ల గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే చాలా బాగుంటుంది. జంటపు నాగులు అని ఉంటాయండి, మనకి నాగుల కట్ట అంటారు. అక్కడ మనకి రావు చెట్టు కింద ఉంటాయి, అక్కడికి వెళ్ళి పాలతో అభిషేకం చేసినా బాగుంటుంది. ఇంకా వీలైతే కనుక ఆ మూర్తి ఉంటారు కదండి, శుభ్రంగా క్లీన్ చేసి పసుపు రాసి మొత్తం బొట్లు పెట్టేసి పాలతో అభిషేకం చేస్తే, ఆ అభిషేకం చేసిన తర్వాత ఈ పని అలంకరణ చేస్తే చాలా బాగుంటుంది. పక్కన గుళ్ళల్లో మనకి మానసాదేవి అని ఉంటుందండి, జంట నాగులని మానసాదేవి ద్వాదశ నామ స్తోత్రం కూడా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇది చదువుకున్నా బాగుంటుంది. ఇంకా ఏమైనా కనుక ప్రాబ్లంగా కనిపిస్తే వీళ్ళు హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం అని ఉంటుందండి, చాలా పవర్ఫుల్. ఇది చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేదంటే కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ అంతా వెళ్తూ ఉంటారు కదండి, వీళ్ళు చాంట్ చేసుకొని వెళ్తే చెప్పులు వేసుకునే ముందు బయలుదేరే ముందు చాలా చిన్న శ్లోకం, చాలా చాలా పవర్ఫుల్ అండి అది. హనుమాన్ అంటే 12 రకాల హనుమాన్, ఇది ఈక్వల్ టు సుందరకాండ పారాయణం, ఈక్వల్ టు హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసాతో మనకు సుందరకాండ ఈక్వల్ టు హనుమాన్ చాలీసా, హనుమాన్ చాలీసా ఈక్వల్ టు ఇది, అంటే వెరీ షార్ట్ ఉంటుంది. ఇది చదువుకొని వెళ్తే చాలా బాగుంటుంది. ఇంకా మనం మరణం అన్నాను కదండి, కొన్నిసార్లు వాళ్ళ కలహాలు వచ్చి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీటి నుంచి కేర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. మొత్తం మీద వారికి 50-40 లాగానే ఉంది, బట్ రెమెడీస్ పాటిస్తే మీకు ఆ కొన్ని హర్డిల్స్ కూడా వెళ్ళిపోతాయి. అంతే కదండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు. థ్యాంక్ యూ అండి.